వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఈరోజు 12వ తారీఖు ఆదివారం, రానున్న గురువారం సూర్యుడిపేటలో ఈ జగన్నాథ్ బలదేవ సుభద్ర పెద్ద విగ్రహాలు, మూల విగ్రహాలు ఆ రోజు మందిరంలో ఫోటోలు మాత్రమే వస్తాయి. భగవంతుడు రథం మీదకి వెళ్ళిపోతుంది. 12 గంటల నుంచి రథం సూర్యుడు పట్టించి అక్కడ 4 నుంచి 8 గంటల దాకా రథయాత్ర జరుగుతుంది. జనాలు అదే రోజు ఒడిస్సా పూరి జగన్నాథ్ అంటారు, అక్కడ రథయాత్ర జరిగే రోజు కూడా జూలై 16వ తారీఖు. కాబట్టి మన అంత దూరం అంత తొక్కిసలాట్లో అక్కడ 15 లక్షల మంది దాకా మొత్తం 15 లక్షల మంది. గ్రాండ్ రోడ్ అంటారు. పూరి రథాలు 3 రథాలు ఉంటాయి, ఒకటి కాదు. పూరిలో ముందు బలదేవుడు రథం ఉంటుంది, ఆయనకు సెపరేట్ రథం. అది సుభద్రది, కృష్ణ బలరాము చెల్లెలు, ఆయనకు సెపరేట్ రథం ఉంటుంది. ఆఖరిలో జగన్నాథ్ నల్లగా ఉండే కృష్ణ, ఆయన రథం ఉంటుంది. అది పూరిలో జగన్నాథ రథయాత్ర వేల సంవత్సరాల నుంచి అక్కడ రథాలు ప్రతి సంవత్సరం చెక్కలతో చేస్తారు. రథయాత్ర అయిపోయిన చెక్క రథాన్ని జగన్నాథ మందిరంలో వంట చెరుగ్గా వాడతారు. అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ కొత్త రథాలు, అంటే పెద్ద ఆపరేషన్ సింధూర్ లాగా నవ్వండి. ఆపరేషన్ సింధూర్ లాగా పెద్ద ఎత్తులు జరుగుతాయి. జగన్నాథుడికి వేల ఎకరాలు ఉన్నాయి అక్కడ. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆ రథానికి కావాల్సిన పెద్ద పెద్ద రథాలు, వాటికి కావాల్సిన కొయ్యంతా కూడా అంటే బాగా ఆస్తులు ఉన్నాయి. శ్రీ జగన్నాథ్ మేనేజ్మెంట్ ట్రస్ట్, SAMT, పెద్ద ట్రస్ట్ అక్కడ. అదే కాకుండా సంవత్సరం అంతా కూడా ఇయర్లో సంవత్సరం అంతా కూడా ఏదో పండుగ జరుగుతూ ఉంటుంది. అదే భగవంతుడికి గమనం లేదు. రకరకాల ప్రతి నెల 2-3 రకాల పండుగలు వస్తాయి. ఈ రకంగా జీవితం మనం ఎలా, మీరంతా 24 hours డ్యూటీ గాడిలాగా. ఈరోజు దేవుడు వెళ్ళిపోవడానికి అందరూ అంతా ఖాళీగా అంటే గాడిదలన్నీ బయట ఉన్నాయి. ఎవరైతే ఆదివారం కూడా మందిరానికి పోలేరు, ఎవరైతే రోజు మందిరానికి రాలేదో వాళ్ళకు కూడా గాడిద బతుకు. ఎందుకు బతుకుతున్నారు తెలియదు. డబ్బు, తిండి, గొడ్డులాగా పని చేస్తే గొడ్డులాగా ఇంటికి ఇంత కష్టపడి వస్తే ఇక్కడ భజన ఏం చేస్తారు తీరానే. ఏమైనా అంటే ఇన్ని గంటలు పనిచేసి దూరం వెళ్ళి ప్రభుత్వ చెప్పాడు, ఈ రోజులంతా పప్పు అన్నం తినడానికి వీళ్ళ అబ్బాయి బాంబేలో పని చేస్తున్నాడు. పప్పు అన్నం తినడానికి అంటే ఎంత దరిద్రం పెట్టింది. పప్పు అన్నం తినడానికి ఇంగ్లాండ్లో పని చేయాలి.
అదేం బతుకుంటారు జనాలను బతుకుతున్నారు అనే కదా. అమెరికా పోతే వాడు బంగారం తింటాడు ఆయన దగ్గర. నువ్వు అమెరికా పోయి సంపాదిస్తున్నావు కాబట్టి బంగారు పిల్లలు గుడ్డు వస్తారు. వేస్ట్. తల్లిదండ్రులు దూరం అయిపోయి ఆ పనికి మనం సారాయి తాగి క్లబ్ డ్యాన్స్ చేసేవాళ్ళు డబ్బు కోసం మనం బతుకున్నాం. అది వాళ్ళతో అంత మారిపోలేదు, వాళ్ళని ఇటు మార్చదు. दांत दिखाते रहो बस, हमारा दांत देखो. सीरियस रहो, गलती होता है थोड़ा ही ऐसा नहीं हुआ. కాబట్టి పెద్ద పెద్ద పండగలు అంటే అందరూ తలో చేయాలి అంతే కదా. అంటే అందరికీ అవకాశం కలుగుతుంది. అందరికీ పెద్ద పండుగ ఉన్నప్పుడు ఇప్పుడు అక్కడ చిక్కుడుకాయలు వస్తున్నారు సేవ. మీరు ఎట్లా ఇంట్లో వండుకుని తింటారు అంటారు, ఇక్కడ చిక్కుడుకాయలు వస్తాయంటే దేవుడికి రేపు కొబ్బరి చిక్కుడ, కొబ్బరి తురిమి చిక్కుడు. రేపు రండి భోజనానికి ఇక్కడికి. సేవ చేశారుగా, సేవ చేయడం అయింది కదా, ఇంకా భోజనానికి రావడం. రేపు వస్తారా? రేపు ఇక్కడికి 7:30కి రావాలా. 7:30కి వచ్చేసి 7:30కి ఏం కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 7:30 క్లాస్ జరుగుతుంది. పొద్దున 7:30కి వస్తే ఇక్కడ ఆయన పూజ జరుగుతూ ఉంటుంది. దేవుడికి గుడ్డలు పువ్వులు మార్చి భగవంతుడికి శృంగారాలు జరుగుతుంది. ఇప్పుడు మనం ఈరోజు రథయాత్ర గురించి చెప్పుకుంటున్నాం. రేపు సాయంత్రం వస్తే భగవద్గీత క్లాస్ ఉంటుంది. రేపు ఉదయం వచ్చినప్పుడు భాగవతం క్లాస్ ఉంటుంది. జీవితంలో మనం ఎలా అని అన్నాడు, మానవ జీవితం అంటే మీరు తెలియగల వాళ్ళైతే తినడానికి ఉండడానికి ఒక చిన్న ఏర్పాటు చేసుకుని ఎలా మనం ప్రశాంతంగా ఈ మెట్రోలు, బుల్లెట్ ట్రైన్లు, ఫ్లైట్లు, ఓవర్ నైట్ బస్సులు, స్లీపర్ బస్సులు అంటారు. యాక్సిడెంట్ అయితే నిద్రలోనే కావాలి లేదా పాపం ఏం జరిగింది అంటే ఎందుకు బతకాలో తెలియటంలో జనాలకి. దేనికోసం పరుగులాట. ఈ పరుగులాట దేనికోసం? మేము కూడా పరిగెడుతున్నాం, కానీ మేము జగన్నాథుడిని ఆయనకి సేవలు చేసుకోవాలా. జగన్నాథుడిని మనం సాక్షాత్కారం చేసుకోవాలి. భగవంతుడి జగన్నాథుడి దర్శనం కలగాలి. మీకు ఎన్నో ప్రశ్నలు రావాలా చూస్తే. ఏందబ్బా దేవుడు ఇట్లున్నాడు, ఏమి దీని అర్థం? మళ్ళీ కృష్ణుడు మనలాగే కాళ్ళు, చేతులు, మొహం, ఉంగరాలు, జుట్టు, 16 ఏళ్ళ వయస్సు. భగవంతుడికి వయసు ఎంత ఉంటుంది? 16 ఏళ్ళు. కానీ ఆయన అందరికంటే ప్రాచీనమైన వ్యక్తి, పురాణ పురుషుడు. భగవంతుడి కంటే ప్రాచీనమైన వ్యక్తి ఇంకోళ్ళు ఎవరు ఉంటారా? మనమంతా శరీరాలు మారుస్తూ ఉంటాం. పుడతాం, 80 ఏళ్ళు 70 ఏళ్ళు చస్తాం, మళ్ళీ ఇంకో శరీరం, మళ్ళీ పిల్ల శరీరం, మళ్ళా ఎదుగుతాం, మళ్ళా చస్తాం. మన బతుకు పాప బతుకు కదా. ఇదే జైల్లో ముసలితనం, రోగం, చావు, ముసలితనం, రోగం, చావు. నేను ఒక ఆయన అడిగా, ఆయన క్లాసులో పెట్టాడు, ఏమైనా జీవితం అంటే విసిగెత్తలేదా? మరి జ్ఞానం ఉంటే, జ్ఞానం ఉన్న వాళ్ళకి వైరాగ్యం కలుగుతుందంట.
ఎవరికైతే ఈ శరీరంతో మనం ఆకలి బాధ, దప్పిక బాధ, అలసట బాధ అన కదా, పని పని పని, స్కూల్లో పని, ఇంట్లో పని, మన బంధువులందరికీ ప్రతి ఒక్కళ్ళు ఏదో పని. సో వయసు అయిపోతుంది, పనులు మాత్రం ఉంటాయి. అంటే ఈ సంసారంలో ఉన్నంత వరకు పనులు ఉంటూనే ఉంటాయి. సంసారంలో ఉన్నంత వరకు వండుకోవాలా తినాలంటే డబ్బులు కావాలంటే పని చేయాలి. ఇక్కడ అంటే ఇదొక సైకిల్, ఇదొక వలయం. దీని నుంచి బయటపడేది ఎప్పుడు అంటే దానికి కూడా సమయాన్ని కేటాయించాలి. మనం తెలుసుకోవాలా, ఎందుకు పుట్టాము, ఏంది ఈ బతుకంతా, ఏంది, ఎలా బతకాల. కృష్ణుడు భగవద్గీతలో చెబుతున్నాడు, కర్మలు ఎలా చేయాలో తెలిస్తే మీరు మోక్షాన్ని పొందవచ్చు, కర్మలు ఎలా చేయాలో తెలిస్తే మీరు ఆనందాన్ని పొందవచ్చు. కానీ ఇష్టం వచ్చినట్టు కర్మలు చేస్తుంటే మీరు బందీ అయిపోతారు, బంధాల్లో పడిపోతారు. భగవద్గీతలో 5వ అధ్యాయంలో మాట్లాడు మాకే మధుసూదన్ రావు దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, కొంచెం కేకలేండి, గో నియర్ దెమ్, వాళ్ళ దగ్గరికి పోండి, అరిగోలు దగ్గరికి పోయి చెప్పండి. వాచ్మెన్ లాగా అక్కడికి కూర్చొని కేకలేము, మధ్యలో ఏమైంది గొడవ అని చెప్పి అటు చూడాలి. సో ఏం చెబుతున్నా, మధ్యలో డిస్టర్బెన్స్ అని కేకలేసేప్పుడు ఎందుకు గొడవ అని అటు చూస్తాడు. నేను చెబుతుంది భగవద్గీత 5వ అధ్యాయంలో 2 శ్లోకాలు భగవంతుడు కర్మణో అపి బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణస్య బోద్ధవ్యం గహనా కర్మణో గతి. ఎవరో అబ్బాయి ఇష్టం వచ్చి తిరుగుతున్నాడా, ఎవరి పిల్లాడా, అరే వాట్ ఆర్ యూ డూయింగ్, న్యూసెన్స్. తల్లిదండ్రులారో కూర్చోబెట్టుకోండి, లేకపోతే బయటికి తీసుకెళ్ళి గంతులు వేసండి. క్లాస్ అప్పుడు కాదు. ఎవరి పిల్లాడు తెలియకపోతే పోలీసులకు అప్పగించండి, హ్యాండ్ ఓవర్ టు పోలీస్. మిస్సింగ్ చైల్డ్. సో భగవద్గీత 5వ అధ్యాయంలో 2 శ్లోకాలు. భగవద్గీత మనకి తెలివితేటలు లేకపోతే వినాల, భక్తుల దగ్గరికి వెళ్ళి. మనకి చదువు రాకపోతే వినాల, చదువు వచ్చినా కూడా చదువుతో మన సందేహాలు అడగాల, అర్థం కాకపోతే అడగాలి కదా, లేకపోతే తప్పు చేస్తూనే ఉంటాం తెలియకపోతే. కానీ ఇక్కడ ఈ శ్లోకంలో ఏమంటున్నాడు, కర్మనో అపి బోద్ధవ్యం. ఏంది కర్మ? వాడెవడో సారాయి దుకాణం పెట్టాడు, వాడెవడో గొడ్డు మాంసం అమ్ముతున్నాడు, వాడెవడో సినిమాలు నడుపుతున్నాడు, వాడిది వ్యాపారం అంటే ఆ పనులు కూడా చేయొచ్చా ఏంది? వాడెవడో దొంగతనాలు చేస్తున్నాడు, వాడెవడో మోస పనులు చేస్తున్నాడు, వాడు పని చేస్తున్నాడు. దొంగలు కూడా పని చేస్తారు కదా, లేకపోతే కన్నాలు ఎట్ట కొడతారు, ప్లానింగ్ ఎట్ట చేస్తారు, అన్ని పనులే. కాబట్టి ఎవరు కూడా పని లేకుండా లేరు. తప్పుడు పనులు చేసేవాళ్ళు, మంచి పనులు చేసేవాళ్ళు, భగవద్గీతలో చెప్పినట్టు పని చేసేవాళ్ళు. ఉదాహరణకి నేను కూడా ఇక్కడ క్లాస్ తీసుకుంటున్నాను, మీ కాలేజీ కూడా క్లాసులు ఉంటాయి. కానీ ఆ క్లాసుల వల్ల మీకు ఆత్మ గురించి తెలియదు, మీ గురించి తెలియదు, దేవుడి గురించి తెలియదు, ఎందుకు బతుకుతుందో తెలియదు. డబ్బు సంపాదించుకోవడానికి ఒక డిగ్రీ, దట్స్ ఆల్. డబ్బు సంపాదించుకోవడానికి ఒక ఉద్యోగం కోసం చదువు, అంతే కదా. కానీ ఎందుకు బతుకుతున్నాము, ఏ ఉద్దేశంతో బతకాలా, మళ్ళీ అదేం తెలియదు.
అంటే అర్థం లేదు. దాన్ని ఏమన్నారు? అర్థం లేని చదువులు. అంటే ఇక్కడ కర్మనో అపి బోద్ధవ్యం, ఏం కర్మలు చేయాలా, ఏం కర్మలు చేయకూడదు, మనకి ఆ బుద్ధి ఉండాలంట. కర్మనో బోద్ధవ్యంచ వికర్మణ, ఏ పనులు చేయకూడదు. మానవ జన్మలో ఏ పనులు చేస్తే కుక్కలు పిల్లుల జన్మ. మీరు మానవ జన్మ నుంచి దేవతల జన్మ ఎక్కారనుకోండి, ప్రమోషన్. మీరు మానవ జన్మ నుంచి స్వర్గలోకంలోకి పోతారు, మానవ జన్మ నుంచి ఇంద్రలోకానికి పోతారు, చంద్రలోకానికి పోతారు, పర్వాలా. కానీ మానవ జన్మ నుంచి నరకానికి పోతారు, నరక లోకానికి పోతారు. లేదా కుక్కలు పిల్లులు, అప్పుడు భగవద్గీతను చదువుతాం, వీలు కాదు, అవునా కదా. కుక్కలు పిల్లలు అయితే భగవద్గీత చదవగలవా? వీలు కాదు. అంటే జాగ్రత్తగా ఉండాలి. మన జాగ్రత్త లేకపోతే మనం దున్నపోతో పందికొక్క జన్మ ఎత్తే జీవితం ఏమైపోయింది, నాశనం అయిపోయింది. నరకానికి పోతే ఆ బాధలు తట్టుకోలేము, నరక యాతనలు కదా. అంటే తెలుసుకోవాలి, ఏం కర్మలు చేస్తే మనం పశు జన్మలు ఎత్తాలా, ఏం జన్మలు చేస్తే మనం నరకానికి పోవాలా. సారాయి తాగడం, మాంసం తినడం, తన పెళ్ళాం కానీ ఆడవాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం, ఇవన్నీ నరకానికి పోవడానికి. భగవంతుడు మనుషులు ఎలా బతకాలో చెప్పాడు. ఆ పద్ధతిలో బతకపోతే గొడ్డు జన్మలు, నరకయాత్రలు. గీతలో అటు ఇక్కడ కర్మనో అపి బోద్ధవ్యం, బోద్ధవ్యంచ వికర్మణ. వికర్మణ అంటే దుష్కర్మలు. అకర్మణస్య బోద్ధవ్యం, అకర్మణ కర్మలు చేసినా కూడా అటు మంచి కాదు చెడు కాదు. ఎవరైనా చెప్పగలరా? మంచి కర్మలు కాదు, చెడు కర్మలు కాదు. మంచి కర్మలు కాదు. ఇప్పుడు నువ్వు భోజనం చేస్తావు, స్వార్థం. ఇంకోటికి పెడతావు, పుణ్యం. ఇంకోటిది నువ్వు వాడి మూతి దగ్గరికి కొట్టేసి నువ్వు లాగేసుకొని తింటావు, మోసం చేసి. ఇంకోటి సొమ్ము నువ్వు కాజేస్తే పాపమైంది. నీ సొమ్ము ఇంకోళ్ళకి ఖర్చు పెడితే పుణ్యమైంది. నీ సొమ్ము నువ్వు తింటే స్వార్థమైంది. పాపము, స్వార్థము, పుణ్యము. పాపం చేస్తే నీచపు జన్మలు తక్కువ, ఇంతకంటే. పుణ్యాలు చేస్తే అదే 10 మందిని సుఖపెడితే నీకు ఎంత పుణ్యం కలుగుతుంది. కాబట్టి మంచి జన్మ. ఇప్పుడు అంబానీ గారు, అదానీ గారు, టాటా గారు, మోడీ గారు ఏవో పుణ్యాలు చేశారు, అయితే అంత పెద్ద పెద్ద స్థాయికి ఎలా ఎదిగారు. మనం మధ్యతరగతి సగటు మనుషులు కదా, సగటు మనుషులు. అంటే మనకి బ్యాలెన్స్ లేదు, మనకి పుణ్యం బ్యాలెన్స్ లేదు. ఏదో ఈరోజు సంపాదించుకుని ఈరోజు తిన్నాం, మన బతుకు ఏ నెల కాలాల పే స్లిప్ సంపాదించుకోవడం, ఖర్చు పెట్టుకోవడం. వాళ్ళు కోట్ల మధ్యలో జన్మెత్తారు. మనకెందుకు అటువంటి జన్మ దొరకలేదు? ఆలోచించాలి. ఏదో బిళ్ళంగోడు ఆడుకోవడం, గోళీలు ఆడుకోవడం కదా బతుకంటే. గోళీలు ఆడుకోవడం, బిళ్ళంగోడు ఇది కాదు బతుకు. ఇవన్నీ నేర్చుకోవాలి. కాబట్టి 4 రకాల కర్మలు. ఒకటి దుష్కర్మలు, తర్వాత సత్కర్మలు, తర్వాత 3వది స్వార్థపూరిత కర్మలు. ఎవరిని మోసం చేయట్లే, సంపాదించుకోవడం మన బతుకు, సంపాదించుకోవడం, తినడం, పండుకోవడం. ఏమి పుణ్యం లేదు, పాపం లేదు, స్వార్థం కదా. అదే నీ పెళ్ళానికి నువ్వు కాబట్టి ఎవడు పెడతాడు తిండి, నీ పిల్లలకి నువ్వు కాబట్టి ఎవడు పెడతాడు తిండి. నీ పెళ్ళాం పెడికి తిండి పెడితే గొప్ప పని అయింది, గొప్ప పని అయింది. నీ బాధ్యత అది, అంతే కదా, నీ బాధ్యత. కాబట్టి ఏం పెద్ద గొప్ప పనులేం కాదు.
ఏదో 4 రాళ్ళు సంపాదించి పెళ్ళాం బిడ్డలు కడుపు నింపడం, అది బతికేం కాదు. ఇది వేరే అదే కుక్కలు కూడా కడుపు నింపుకుంటాయి. కుక్కలు, పిల్లులు అవి కూడా అక్కడక్కడ తింటాయి. ఇక్కడ మీరు 3 రకాల కర్మలు చెప్పాం. దుష్కర్మలు, సత్కర్మలు, స్వార్థంతో కూడిన కర్మలు. కానీ భగవద్గీతలో చెప్పేది భగవంతుడు దివ్య కర్మలు. దివ్య కర్మలు అంటే భగవంతుడు చెప్పినట్టుగా మనం కర్మలు చేయాలి. భగవద్గీత అయితే కదా భగవంతుడు మనలాంటి వాడిని ఏం పనులు చేయమంటున్నాడు. ఉదాహరణకి నేను డాక్టర్ని, వైద్యుడిని. డాక్టర్ అంటే పిహెచ్డి దగ్గరే. ఏం పిహెచ్డి సార్? ఆ పిహెచ్డి కాదు. లేదా ఫిజిక్స్లో పిహెచ్డి చేస్తే ఆయనకు డాక్టర్ అంటారా? అంటే తెలీదా? అంటారా? పిహెచ్డి చేసిన వాడిని డాక్టరేట్ అంటారు. కాదంటాడండి అని అడుగుతారు. మీరు పిహెచ్డి డాక్టరా? మీరు మెడికల్ డాక్టరా? అదే అడగాల. నువ్వు పిహెచ్డి డాక్టర్ దగ్గర నాకు జ్వరం వచ్చిందంటే అంటే నా పని కాదు, నేను బాటనీలో పిహెచ్డి చేశాను, నేను రోగులకు మందులు ఇచ్చే డాక్టర్ని కాదు. సో పాయింట్ వచ్చి నేను డాక్టర్ చేశాను, మెడికల్ డాక్టర్. భగవద్గీత చదివా. భగవద్గీత అయితే రే డాక్టర్గా పనిచేయడం సూదుల పని. ఒక సూదుడు అంటే ఇప్పుడు సైకిల్ మెకానిక్ ఉంటాడు, మోటార్ బైక్ మెకానిక్. సైకిల్ రిపేర్ షాప్ వేరుగా ఉంటుంది, బైక్ రిపేర్ షాప్ వేరుగా ఉంటుంది కదా, అనే కదా. బైక్ మెకానిక్, సైకిల్ మెకానిక్, కార్ మెకానిక్ వేరుగా ఉంటారు. ఇది బాడీ మెకానిక్. డాక్టర్ అంటే బాడీ కూడా ఒక మిషన్. ఇది పని చేయట్లేదు సార్, ఇది వాచిపోయింది సార్, ఇక్కడ నొప్పి సార్. అదే చైన్ తెగిపోయింది, టైర్ పంచర్ అయింది, సరి చేయించుకోవాలి. అంటే ఈ శరీరానికి కూడా మనం ఒక సూదుడి దగ్గరికి పోతాం, వాడిని డాక్టర్ అంటారు. అంటే వాడికి ఆత్మ తెలియదు, ఏం తెలీదు, బస్ రోగాలకు మందు లేదు. నేను చదివా భగవద్గీత చదివి డాక్టర్గా పనిచేయడం ఇది ఒక సూదుడు. అంటే బుద్ధి అంటే ఎవరైనా కూడా డాక్టర్ కావచ్చు, కానీ మీరు భక్తుడు కావాలంటే భగవద్గీత జ్ఞానం ఉండాలి. భగవద్గీత జ్ఞానం లేకపోతే వచ్చింది ఎందుకు చేస్తుందంటే రోజు గురువు లేడు, భగవద్గీత జ్ఞానం లేదు, టీ కాఫీలు తాగుతూ ఉల్లిపాయ పెసరట్లు వేసుకుని తింటూ నేను కూడా భక్తురాలు స్వామి ఒప్పుకోం. అది ఒప్పుకోం. చూస్తాం భగవద్గీత పద్ధతిలో ఈమె ఆహారపు అలవాట్లు ఉన్నాయా, భగవద్గీత పద్ధతిలో ఈమె దేవుణ్ణి పూజిస్తుందా అని చూడాలి. ఒక ఆయన ఇందాక నా రూమ్కి వచ్చాడు. వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళ నాన్నగారు చచ్చిపోయాడు. వాళ్ళ నాన్నగారు చచ్చిపోతే స్వామి మా నాన్న ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత బాగానే ఉన్నా అంటారా, మీకు దివ్య దృష్టి ఉంటుంది కదా. వాళ్ళ నాన్న చనిపోతే మా నాన్న మంచి చోటుకి పోయి ఉంటాడా అని బాగానే సుఖంగా ఉన్నాడు అంటే నేను చెప్పా వాళ్ళని దగ్గర నుంచి చూస్తుంటే తెలుస్తుంది. చెప్పా వాళ్ళకి ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా, సారాయి తాగేవాడా మీ నాన్న, సిగరెట్ తాగేవాడా, మాంసం తినేవాడా, ఒకటి అయిపోయింది అక్కడికి. అవి చేయకపోతే కొంతవరకు ఒక టిక్ మార్క్ రైట్. రెండోది ఆయన డబ్బు పిచ్చిలో పడి మోసాలు చేసేవాడా,
అబద్ధాలు చెప్పేవాడా, డబ్బు కోసం గడ్డి కూడా తినేవాడా, గడ్డి గారవాడు అంటే నేను డబ్బులు ఇస్తా అంటే వాడు గడ్డి కూడా తినడానికి ఏమంటే డబ్బులు వస్తాయని సామెత. వాడు డబ్బు కోసం గడ్డి కూడా గడుస్తాడని అట్లాంటి మనిషి అంటే దుర్మార్గుడు, మోసపు పనులు. ఒకడొచ్చి దుర్గుణాలు, అలవాట్లు, సారాయి, సిగరెట్, మాంసాహారం. రెండో దుర్మార్గుడు అంటే సన్మార్గంలో పోవటం లేదు, అబద్ధాలు చెప్పి అన్యాయాలు చేసి అది కూడా టిక్ చేస్తాం. ఆయన అబద్ధాలు చెప్పేవాడా, అన్యాయాలు చేసేవాడా, మోసాలు చేసే లేదు సరే. ఆయన ఎప్పుడు లంచాలు తీసుకోవడం ఇట్లా ఇట్లా. రెండో టిక్ అంటే ఆయన తెలియాలి మనకి. ఏం తెలియకుండా మా నాయన చనిపోయాడు సరే, ఆయన బాగానే ఉంటాడు అయితే నేనేం చెబుతాను, నేను దేవుడినే అయింది, నేను ఒక మనిషిని కాబట్టి అన్ని తెలుసుకుని అట్లయితే విషయాలు తెలుసుకుని. రెండోది కూడా ఇంకా మూడోది ఆయన దేవుడి గురించి ఏమన్నా చేసేవాడా అది చెప్పడానికి నేను టాపిక్ ఎత్తా. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు అంతా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి నేను చెప్పా, మా గుడికి కూడా వచ్చేవాడు ఆయన, ఎక్కువ రావటం లేదు, నేను ఆయనకి ఇంట్రెస్ట్ లేదు భక్తిలో. ఇంత మంచి గుడి, క్లాసులు ఉంటాయి, ఇక్కడ మీతో మాట్లాడి నేర్పిస్తారు, ఇక్కడ ఓ పద్ధతిలో అంతా రోజంతా భక్తి వాతావరణంలో. ఉదయం మందిరాలన్నీ 6:30కి 7 గంటలకు తెరుస్తారు ఊళ్ళో, పోయి చూడండి. బేవార్స్గా ఇక్కడ 4:30 అయ్యేప్పటికి అందరూ స్నానాలు చేసి, అంటే 4 ముందే తయారైపోయి, అంటే ఎవరైతే మనస్సును పవిత్రం చేసుకోరో అటువంటి వాళ్ళకి ఆత్మానుభవం ఎలా కలుగుతుంది? నాట్ పాసిబుల్. ఎన్నో చేసుకుంటూ ఉంటారు, భజన చేసుకుంటూ, ఏమవుతుందో తెలీదు. భజన చేసి దాని నుంచి వాళ్ళ కోరికలు ఏందో, ఎందుకు పూజలు చేస్తున్నారు? భక్తి అంటే దేవుడితో సంబంధం కోసం. దేవుడితో సంబంధం కోసం మీరు మందిరానికి పోతున్నారు, పూజలు చేస్తున్నారు, అది కొంతవరకు భక్తి. అంటే మీరు ఇక్కడ మాకు హాల్ టికెట్ భక్తులు వస్తూ ఉంటారు, బట్ హాల్ టికెట్ ఇస్తే అని స్టూడెంట్స్ అందరూ ఇక్కడికి వచ్చేసి అక్కడ పెడతారు సార్, ఇక్కడ పెడతారు సార్ హాల్ టికెట్. వాళ్ళు హాల్ టికెట్ భక్తులు అంటారు. అంటే వాళ్ళకి దేవుడికి భక్తి ఏం లేదు, ఎగ్జామ్ పాస్ కావాలని అదని భక్తి కాదు. సో మీకు చెప్పేది మూడో పాయింట్, ఆయన దేవుడి గురించి ఏమైనా చేస్తూ ఉండేవాడా? ఆయన ఇక్కడ ఉన్నప్పుడు, బతుకున్నప్పుడు, నెల్లూరులో ఉన్నప్పుడు ఆయన వెంకటేశ్వర గుడికి పోయి, మా గుడితో పరిచయం అయ్యింది కానీ ఆయన నేర్చుకోలేదు, ఆయనకి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి. కానీ ఆయన ఎక్కడో ఇంకో గుడికి పోయి ఆయన 1 గంట 2 గంటలు ఇట్లా కూర్చొని వస్తాడంట. అక్కడ ఏం ఆలోచన మనకట్టు తెలుస్తుంది. ఇక్కడ మేము భజన చేస్తున్నాం, గట్టిగా కేకలు వేస్తాం, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ. వీళ్ళందరూ కృష్ణనామాన్ని కృష్ణుడి మీద ప్రేమ కలగాలని చెప్పి కృష్ణనామాన్ని మళ్ళీ మళ్ళీ అంటున్నారు. వాళ్ళ లోపల ఉండేటువంటి అనర్థాలు, పాపపు ఆలోచనలు పోవాలని చెప్పి హరే కృష్ణ తెలుస్తుంది. ఇటు కూర్చుంటే ఏం ఆలోచన వాడికి తెలుస్తుంది. ధ్యానం అంటది నాట్ రికమెండెడ్. కలికాలంలో ఆ విధంగా వీలు కాదు. ప్రేమగా భగవన్ నామాన్ని అనాలి. ఓ దేవుడా, ఓ కృష్ణ, ఓ రామ, ఓ హరి. నాలో ఉండేటువంటి చెడు ఆలోచనలు అన్నీ నాశనం అయిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలి. నీ మీద నాకు ప్రేమ కలగాలి. నేను భగవంతుడి మీద ప్రేమ లేకపోతే
ఆయన దగ్గరికి ఎట్టపోతారు. ప్రేమ పిల్లల మీద చచ్చిన తర్వాత దేవుడు కావాలా? అవకాశం లేదు. మీరు పిల్లల మీద ప్రేమ ఉండి చచ్చిన తర్వాత దేవుడు కావాలని చచ్చిన తర్వాత మీరు మీ కూతురికి మీరే కూతురుగా పుట్టొస్తారు. మీ కూతురికి మళ్ళీ మీరే కూతురు అవుతారు. మీరు ముందు చేస్తారు. అది పుట్టాలి అక్కడ మోహం ప్రేమ వద్దు మళ్ళీ అక్కడే పుడతారు. కాబట్టి ఇదంతా ఒక పద్ధతి. ఏందేందో చేసుకొని మా నాయన చచ్చిపోయినాడు సార్, ఆయన బాగానే ఉన్నాడు అంటారా? అంతే కదా. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ పరీక్షలు అంటాడు, ఈ పరీక్షలు అంటాడు. హాస్పిటల్లో అడ్మిట్ చేసి 4 రోజులు చూడాలంటాడు. అట్లా ఏమి లేక వాడేవాడు చచ్చిపోతే నన్ను అడిగితే ఆయన బాగానే ఉన్నాడు సార్ అని ఏం చెప్పాలా? తెలియాలా? నేను ఒక డాక్టర్ని, ఆధ్యాత్మిక డాక్టర్ని. సో ఆ రోగిని చెప్పా కదా, ఈయన అలవాట్లు సరిగ్గా ఉండేవా, ఈయన ఈ మోసాలు, అబద్ధాలు, అన్యాయాలు, అక్రమాలు ఇట్లాంటివి. తర్వాత ఈయన సమయాన్ని 24 గంటల్లో దేవుడి కోసం ఏమన్నా సమయాన్ని కేటాయించాడా? ఏ దేవుడు అంటాడు, ఆ దేవుడి కోసం ఏం చేశాడు, ఇవన్నీ తెలుసుకుంటే సరే. ఆయన 2 పరీక్షల్లో పాస్ అయ్యాడు. ఒకటి, ఎలాంటి చెడు అలవాట్లు లేవు, మాంసాహారము, సిగరెట్లు, సారాయి, సినిమాలు అలా. రెండోది, ఆల్రైట్ ఆయన ఉన్న దానిలో దేవుడు ఇచ్చాడు కొంత. తప్పుడు అలవాట్లు లేవు, అక్రమంగా సంపాదించిన అవసరం కూడా లేదు. ఆయన ఉన్న దానిలో అంటే మీకు నెలకి 80,000 లక్ష వస్తుంటే మీకు బుద్ధి ఉంటే మనం లంచాలు తీసుకోవడం దేనికి? 80,000 సరిపోతుంది బతకడానికి. కానీ మీరు దుస్తుడైతే ఇంకా కోట్లు సంపాదించాలి. వెనకాల చచ్చిన తర్వాత ఈయనకి 60,000 కోట్లు ఉన్నాయా? ఏం చేసుకున్నాడు ఆయన? వదిలేసిపోయాడు కదా. అంటే రెండోది పాస్ అయ్యాడు. మూడోది దేవుడు అన్నాడు, ఇక్కడున్నప్పుడు, బతుకున్నప్పుడు, ఇక్కడున్నప్పుడు, నెల్లూరులో ఉన్నప్పుడు ఆయన వెంకటేశ్వరం గుళ్ళో కూర్చున్నాడు. పర్వాలేదా? ఆ తర్వాత మళ్ళా అక్కడ బయటపడింది. బెంగళూరులో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గుడికి పోయేవాడు సార్. అదే వెంకటేశ్వర అంటాం, సుబ్రహ్మణ్య స్వామి అంటాం. అంటే అక్కడ ఆ గుడి దగ్గరగా ఉండేస్తారు, ఇక్కడ ఈ గుడి దగ్గరగా ఉండే. అమ్మ అంటే దేవుడు అంటే తెలియదు, దేవుడు ఎవరో తెలియదు. ఇక్కడ గుడి దగ్గరగా ఉందంట. అంటే ఇక్కడ సాయిబాబా గుడి దగ్గర ఉంటే అక్కడికి పోయి ఉండేవాడు. దాని అర్థం అదే కదా. నెల్లూరులో మా ఇంటికి వెంకటేశ్వర గుడి దగ్గరలో ఉంది, అని అక్కడికి పోయేవాడు. బెంగళూరులో కూతురుంది, కూతురు దగ్గర పోయారు. అక్కడికి పోతే అక్కడ దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర అంటే అక్కడికి పోయి కూర్చున్నాడు. నేనేం చెప్పాలి? ఆయనకి దేవుడు అంటే తెలుసో తెలీదా అంటే తెలీదు. ఆల్రెడీ పర్వాలేదు, 3 పరీక్షల్లో 2 పరీక్షలు పాస్ అయ్యాడు. దేవుడి గురించి ఖచ్చితంగా, సరిగ్గా, నియమపూర్వకంగా రోజు అట్లా అందలే. కాబట్టి దేవుణ్ణి చేరుకున్నాడని చెప్పడానికి లేదు. పర్వాలేదు, మంచి జన్మే వస్తుంది. ఆ తర్వాత ఇంకో పాయింట్ చెప్పాను, నా దగ్గరికి వచ్చాడు కదా, చనిపోయిన వాళ్ళకి ఏం చేయాలి? పాప ఆయన బతుకున్నప్పుడు మనం మన కోసం చేసుకోవాలి, పుణ్యాలు, భక్తి ఏం చేసుకోవాలి. చనిపోయిన తర్వాత చనిపోయిన ఆయన కోసం మనం ఏం చేయాలి? చనిపోయిన వాడి కోసం మనం ఏం చేయాలి? అంటే మీ నాన్న అప్పులు చేసి చనిపోతే అప్పులాడు వెనకాల పడతలేదు. మీ నాన్న 60,000 ఇవ్వకుండా తెచ్చిపోయాడు, నువ్వు కట్టవా? అంటే కట్టాలా, కొడుకు కట్టాలా. అంటే మీ నాన్న చనిపోతే ఆయన భక్తి చేయకుండా పోయినా నువ్వు ఆయన కోసం భగవద్గీతలు చెప్పినట్టుగా కొన్ని మంచి పనులు చేస్తే అక్కడ ఆయనకి ఫలితం దక్కుతుంది.
అక్కడ ఆయనకి ఫలితం కలుగుతుంది. అందుకే మనం శ్రాద్ధలు, పిండాలు, ఈ కరమంత్రాలు ఏంది చచ్చిన ఆయనకి పాపం ఆయనకి సద్గతి కలుగుతుంది కొంత సరిగ్గా చేస్తూ. కానీ వాడెవడో కొడుకు చేయడు, మనం అన్ని పాడు పనులు చేసి నా కొడుకు చూసుకుంటాడులే అంటే మనం ఒళ్ళు తెలియకుండా బతుకుతున్నట్టు. మనం బతుకునేవాడు మన కోసం మనమే చేసుకోవాలి. కానీ మనకి తెలియదు ఈ విషయాలు. అంటే గురువు దగ్గరికి పోలేదు, మాలాంటి వాళ్ళ దగ్గరికి పోలేదు, తెలియదు. అలాగే మేము ఆయన దగ్గరికి పోయాం కాబట్టి మాకు తెలిసాయి. అంతకుముందు నాకు కూడా ఇంజక్షన్ చేయడం, మాత్రలు వేయడం తప్ప నాకు ఏం తెలియదు. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత భగవద్గీత అంతా నేర్చుకుని మేము నేర్చుకున్నందుకు మీకు కూడా చెబుతున్నాం. టైం అయిపోయింది. సో టు క్లోజ్ ది క్లాస్, మనం జీవితంలో, మానవ జీవితంలో మనకి చెడు అలవాట్లు ఉండకూడదు, చెడు గుణాలు, మోసాలు, అబద్ధాలు, అన్యాయాలు, అక్రమం ఇవి ఉండకూడదు. తర్వాత భగవద్గీత నుంచి దేవుడు ఎవరు, ఆయనతో సంబంధానికి ఎలా తినాలా, ఇంకేం చేయాల్సి ఉంటుంది అని తెలుసుకోవాలా. అంటే ఏం తెలుసుకోకుండా నాకు దేవుడు కావాలంటే అదెట్ వస్తుంది. కాబట్టి మీరు రెగ్యులర్గా రండి, రోజు ఇక్కడ నేర్చుకోవడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్, ఇంట్లో పోయి మందులు తినాలి. రోజు రాలేకపోతే ఏం చేస్తారు, కొనుక్కుని ఇంటికి పట్టుకుపోతావు, అక్కడ తినాలి, వచ్చి చూపించుకుంటూ ఉండాలి. రోజు వస్తే మంచిది, లేకపోతే నేర్చుకుని ఇంట్లో చేస్తూ అప్పుడప్పుడు వస్తూ ఉండడం, బాధ్యతలు అయిపోతే వచ్చి చేరిపోవడం ఇక్కడే. కానీ ఇంకా మా కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేస్తున్నంతకాలం దేవుడికి సేవలు చేసుకోవాలి. బట్ మీరు పెద్ద పండుగలు వస్తున్నాయి. 16 సూళ్ళూరుపేటలో రథయాత్ర, రోజు పనులు ఉంటూనే ఉంటాయి. ఈ రథయాత్ర రోజు జరిగేది కాదు, సంవత్సరం ఒకరోజు జరుగుతుంది సూళ్ళూరుపేటలో. పోయేసి మీరు ఇంటికి వచ్చి వండుకుని తినక్కర్లేదు, పోగానే తినడానికి ఉంటుంది. ఆ ప్రోగ్రాం చక్కగా పాల్గొని మళ్ళీ చక్కగా కడుపు నిండా తినేసి ఇంటికి వచ్చి కనీసం మన బతుకులో, మన గొడ్డు చాకరీలతో గాడిదల్లాగా బతుకున్న జీవితంలో ఒక పూట కనీసం ఒక 5-6 గంటలు ఆ భగవంతుడి చక్కగా ఆ రథంతో పాటు లాగుతూ దర్శనాలు చేసుకుంటూ, భజనలు చేసుకుంటూ, అప్పుడు మీకు రంగు అంటుకుంటుంది. అప్పుడు మీ నోటి నుంచి ఈ మంత్రం రావడం ప్రారంభమవుతుంది. అనండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి, జగన్నాథ్ భగవాన్కి, హరినామ్ సంకీర్తానికి, జగద్గురు శ్రీల ప్రభుపాద మహారాజ్కి, కొత్తగా